ఆదరణ చూపించారన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు వైసీపీకి ఓట్లు వేసి జగన్ కు పత్తిపాడు నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇస్తారని జనాదరణలో తేలిందన్నారు. ఇదే అంశంపై పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గం మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానించడం ఏ విధంగా చూడవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈవేళ అవకాశం ఇచ్చేది నా దశ తిరిగి సరే ఎమ్మెల్యే అయిపోయాను. ఈ పరిస్థితిలో నన్ను గుర్తించైనా టికెట్ ఇచ్చేదంటే నేను ఎమ్మెల్యేనే, దానికి తిరిగిలేదు. నాకు ఈ దశ లేకపోతే అసలు టికెట్ రద్దు. ఈ పరిస్థితిలో 4 సంవత్సరాలు నేను చీకట్లో ఉన్నాను సార్. ఈ పరిస్థితిలో నాకు ఆయన టికెట్ ఇచ్చాడంటే నా దశ తిరిగిపోయింది, నేను ఎమ్మెల్యే అయిపోయినట్టు లెక్క. నాకు ఇప్పుడైతే టికెట్ ఇచ్చాడు కావాలి, నేను శాసనసభ్యుడు అయిపోయినట్టు లెక్క. నాకు ఆ దశ లేకపోతే అసలు ఆ టికెట్ రాదు, గత బాధ్యతని లెక్కేసుకుంటే. అది సార్ పరిస్థితి. సార్ అంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అంటే మీరు గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గారు. అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ప్రత్యేకంగా కూడా కొండంత అండగా కూడా చలమశెట్టి సునీల్ గారిని కూడా మీకు మీ క్యాంపెయినింగ్లో కూడా ఆయన సహకరించడం అనేది కూడా చూస్తున్నాం. అలాగే మిగిలిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కూడా నాయకులు కూడా మిమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా చూడవచ్చు? ప్రతిపాడు నియోజకవర్గంలో నేను గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన సందర్భంగా ప్రజలకు నేను చేసిన గ్రామాలను చేసిన అభివృద్ధి సంక్షేమ విధానాలకి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమంలోనే మన శాసనసభ్యుడు నిజంగా ప్రజలు గుర్తించుకుని వేళ నన్ను ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా చాలా ఆహ్వానిస్తూ చాలా తప్పకుండా నేనే మేము గెలిపించుకుంటామని చెప్పేసి సోదరులు అందరూ కూడా చెప్పే సందర్భం కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అంటే నేను కూడా ఊహించలేదండి వాస్తవంగా. అసలు నాకు టికెట్వే ఒక అదృష్టం. ఈ పరిస్థితిలో నాకు 4 సంవత్సరాలు 8 మాసాలు నేను సేగట్లో ఉన్నాను సార్ పార్టీ విధానాల్లో ఈ నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితిలో నేను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశం ఇచ్చాడంటే నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే జనం చెప్తున్నారు. నీకు ఈ అవకాశం వచ్చిందని నువ్వు ఎమ్మెల్యే అయిపోయి దానికి తిరిగిలేదని చెప్పి జనం చెప్పి నాడు చెప్తున్నాను మీకు. నేను అనుకునేది కాదు, జనం మాట్లాడే పరిస్థితి. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పిన సందర్భం కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి నేను చేసినట్టు కార్యక్రమాల విధానాల్లో చాలా ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నన్ను ఆవేదిస్తున్నారు. నన్ను సంతోషం మరలా శాసనసభ్యుడు అవుతామని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. అన్ని రకాలు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నేను శాసనసభ్యుడిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గెలుస్తాను. అదేవిధంగా సునీల్ గారు కూడా చాలా బ్రహ్మాండ మెజారిటీలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ప్రజలకు అందించే విధానాలు కూడా యావత్ ప్రజలకు ఎదురు చూసే సందర్భం కూడా తెలియజేస్తున్నాను. సార్ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నవరత్నాలలో అన్నీ కూడా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలకి అందినయన్స్ అని చెప్పి మీరు అనుకున్నారు. అంటే పర్వతనే పూర్ణచంద్ర గారిని పక్కన పెట్టి మీకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, నవరత్నాలు కూడా ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ మీరే అందినయా లేదా అని చెప్పి మళ్ళీ మీరు తెలుసుకుని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కొంచెం ఇంకేమైనా కావాలా అని చెప్పి మీరు తెలుసుకోవడం అనేది ఇంకేమైనా మీ దగ్గరికి ఇంకేమైనా సమస్యలు వచ్చినాయి? చాలా నేను 50 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్నాను సార్. నేను 1981 నుంచి రాజకీయ విధానంలో ఉన్నాను. గతంలో మా అన్నయ్య గారు శాసనసభ్యుడిగా 72లో చేసినప్పుడు కూడా ఆయనతో పాటు నేను పనిచేసే సందర్భం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు నవరత్నాల విధానాల మీద ఎక్కడ ఏ ఒక్కళ్ళు కూడా ఒక కామెంట్ చేసే విధానం కూడా ఎక్కడా కూడా కనిపించే సందర్భం కూడా మనం చేస్తున్నాం. ఎవరు దాని మీద మాట్లాడే సందర్భం జరగలేదు. మాకు చాలా బ్రహ్మాండంగా కూడా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందరికీ అందేయండి. నిజంగా కూడా మా పిల్లలు చదువుకుంటున్నారు. మాకు అన్ని రకాల కూడా చాలా మంచి విధానంలో కూడా డబ్బులు బ్యాంకుల నుంచి కూడా మాకు నేరుగా కూడా ఇచ్చే సందర్భం జరుగుతుందని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్పారు తప్పించి నవరత్నాల్లో ఏ ఐటెం కూడా మాకు ఎవరైనా చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా ఎవ్వరు కూడా ఈ సందర్భం కూడా మాట్లాడే సందర్భం జరగలేదండి. వైఎస్ఆర్సీపీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే చలమశెట్టి సునీల్ గారు ఒక నినాదం చేస్తున్నారు. అంటే నేను ఒకవేళ పదవిలోకి వచ్చిన తర్వాత 400 గ్రామాలను దత్తత తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా అలాంటి గ్రామాలను ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారు? పార్లమెంట్ నియోజకవర్గంలో 400 గ్రామాలు ఉన్నాయని గుర్తించాడు సార్. మా నియోజకవర్గం అని కాదు, 7 సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 400 గ్రామాలు ఉన్నాయి కాబట్టి 400 గ్రామాలకి కూడా ఒక్కో గ్రామానికి ₹1 కోటి ఇచ్చి ఆ గ్రామాన్ని అభివృద్ధి నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్పించి ఈ గ్రామాన్ని చేస్తాను ఆ గ్రామాలు చేస్తానన్న మాట మాత్రం కాదండి. 400 గ్రామాలు గుర్తించాడు కాబట్టి 400 గ్రామాలు కూడా ₹1 కోటి ఇస్తే ఒక్కొక్క గ్రామానికి ఇచ్చి అభివృద్ధి కూడా ముందుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి విధానంలో ఎంతోమంది నిరుద్యోగులు చాలా ఖాళీగా ఉన్న సందర్భం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రారంభించడానికి కూడా ఆయన చాలా ఉత్సాహంగా ఉన్న సందర్భం కూడా చెప్పాడైనా మరి ఆయన ఆలోచన విధానం
ఆయన ప్రత్యేకంగా కూడా ఏదో ప్రభుత్వాలు మరి కొన్ని మేనిఫెస్టో చెప్తారు. కానీ ఈవేళ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినటువంటి చలంశెట్టి సునీల్ గారు ప్రత్యేకంగా ఆయన మేనిఫెస్టో ప్రకటించాడు. నేను నిజంగా పార్లమెంటు సభ్యులుగా అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు ఉంచిన విధానంలో అన్ని విధాలు కూడా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగానే చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా అందరూ ఆలకిస్తున్నారు. తప్పకుండా ఆయన చెప్పిన మాట విధానంలో తప్పకుండా జరుగుతుంది. ఈవేళ కాకినాడ పార్లమెంటుకే ఒక వినూత్నమైన విధానంలో కూడా రాబోయే రోజులైన పార్లమెంటు సభ్యుడిగా గెలిస్తే ఎవరు ఉంచిన విధానంలో కూడా అన్ని గ్రామాలు కూడా ముందుకెళ్తారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ చలంశెట్టి సునీల్కే కాదు, ఇటు ప్రతిపాడు నియోజకవర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి పర్వతనేని సుబ్బారావు గారు చెప్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామ్యాన్